చాలా ఉన్నాయి. మీకు తగినట్లు ఉంటాయని నేను అనుకున్న వాటిని తెచ్చాను అంది పద్మ. వాళ్ళను చూడాలనుకుంటే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను. పద్మ గొంతు వణికింది. మీరే వెళ్ళి చూసి వస్తానంటే కబురు చేస్తాను వాళ్ళకి. లేదంటే ఇద్దరూ ఇలా కలుసుకునే ఏర్పాటు చేయమన్నా చేస్తాను అంది పద్మ. ఐదో ఫోటో చూశాడు. ఫోటో చూసి ఆమె ముఖంలోకి చూశాడు. ఆమె ముఖంలో ఆందోళన చూశాడు. మళ్ళీ ఫోటో చూశాడు. గబగబా వివరాలు చదివాడు. మళ్ళీ ఆమె ముఖంలోకి చూశాడు. ముఖం చదివాడు. ఈమెకు పెళ్ళి కాలేదు కదా? కాలేదు. ఎందువల్ల? నచ్చిన మనిషి దొరక్క. 40 ఏళ్లలో? అవును. రెండో పెళ్ళి మనిషి ఈమెకు ఇష్టమవుతాడో కాడో? మీరు ఎవరికైనా ఇష్టమవుతారు. ఎవరికో కాదు, ఈమెకు ఇష్టమే. ఇష్టం కావటం ఖాయం. ఈమె సంపన్నురాలా? సంపన్నురాలు రవికి ఇష్టం లేదని ప్రొఫారం నింపినప్పుడే రాశాడు. సంపన్నురాలని చెప్పరాదు. అంత సంపన్నురాలు కాదు, అసలు పేద మనిషి కాదు. ఈ సమాచారం మీ బ్యూరోకి వచ్చినప్పుడే చెప్పి ఉండవచ్చు కదా నాకు. మీ అవసరం స్పష్టంగా అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను అర్థమైనట్లేనా అని అడిగాడు. స్పష్టంగా. అన్ని వివరాలు తెలిసినట్లేనా? స్పష్టంగా. మొదటి 4 ఫోటోలు తిరిగి ఇచ్చేస్తూ, దీన్ని నేను దాచుకోనా